హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2014లో వచ్చిన జైల్ బైట్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. తను చేయని తప్పుకి జైల్లో శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆ తర్వాత జైల్లో కూడా చాలా మంది ఆ అమ్మాయిని ఏడిపిస్తూ సెక్షువల్ గా అబ్యూస్ చేస్తూ చాలా ఘోరంగా చూస్తారు. ఆ భయంకరమైన సిచ్యువేషన్స్ నుంచి ఆనా తప్పించుకోగలిగిందా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మూవీ స్టార్టింగ్ లో ఆనా అనే అమ్మాయిని చూస్తాం. ఆనా తన అమ్మ మరియు స్టెప్ ఫాదర్ తో కలిసి ఉంటుంది. అయితే ఒకరోజు ఆనా తన రూమ్ లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండగా అదే సమయంలో వాళ్ళ స్టెప్ ఫాదర్ రూమ్ లోకి వచ్చి ఆమెను ఫోర్స్ చేస్తాడు. అప్పుడు ఆనా గట్టిగా తంతుంది. అంతే, అతను వెళ్లి కాస్త దూరంలో ఉన్న టేబుల్ పై పడతాడు. అక్కడేదో షార్ప్ ఆబ్జెక్ట్ ఉండడంతో అది అతని గొంతులో దిగుతుంది. బ్లడ్ లాస్ అయ్యి అతను అక్కడికక్కడే చనిపోతాడు. తర్వాత సీన్ లో ఆనా కోర్టులో ఉంటుంది. ఆనా జడ్జ్ వైపు చూసి నేను కావాలని చేయలేదు, యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అని చెప్తుంది. అయితే అక్కడున్న వాళ్ళ అమ్మ కూడా నా కూతురే నా హస్బెండ్ ని చంపింది అని చెప్తుంది. ఇంకా ఆనాకి 4 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. జైల్లోకి వెళ్ళగానే కొత్త ఖైదీలందరికీ డ్రెస్సెస్ ఇస్తారు. అక్కడున్న జైలర్ పేరు ఫ్రాంక్. అయితే అక్కడున్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు. క్రమశిక్షణతో ఉండాలి అని చెప్తాడు. ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఆ తర్వాత ఆనాని సెల్లో వేస్తారు. ఆ రూమ్ లో జెనీ అనే ఒక అమ్మాయి ఉంటుంది. జెనీ ఎప్పుడు ఒంటరిగా బుక్స్ చదువుతూ ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయం మనకు తెలిసిందేంటంటే జెనీ ఒక లెస్బియన్. మరుసటి రోజు ఆనాకి కోడి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. కోడి గ్యాంగ్ లీడర్ లా ఒక గ్యాంగ్ ని వేసుకొని తిరుగుతుంటుంది. నా గ్యాంగ్ లో చేరు అని కోడి అడుగుతుంది. లేదు, నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతా అని ఆనా అంటూ కోడి ఆఫర్ ని రిజెక్ట్ చేస్తుంది. కోడికి బాగా కోపం వస్తుంది. చూద్దాం ఎలా సర్వైవ్ అవుతావో అని ఆనాతో దురుసుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కోడి తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఆనా దగ్గరికి వెళ్ళి తనని సెక్షువల్ గా హెరాస్ చేస్తుంది. ఫుడ్ ప్లేట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంటే కోడి ఆనాని నెట్టేస్తుంది. ఆనాతో పాటు ఫుడ్ కూడా కింద పడిపోతుంది. ఆనాని ఒక గదిలోకి తీసుకెళ్లి తీవ్రంగా కొడతారు. ఈ విషయాన్ని ఎవరికన్నా చెప్తే చంపేస్తామని బెదిరిస్తారు. ఆ సమయంలో ఆనాకి బాగా గాయాలవుతాయి. ఆ తర్వాత జెన్ అనే ఒక డాక్టర్ ఆనాకి ట్రీట్మెంట్ చేసి జైల్లో ఉన్న ఫ్రాంక్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి ఆనాని పంపిస్తాడు. ఫ్రాంక్ ఆనాతో మాట్లాడుతూ నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఈ జైల్లో చాలా మంది ప్రమాదకరమైన అమ్మాయిలు ఉన్నారు అని చెప్తాడు. నా పాటికి నేను ఒంటరిగా ఉంటుంటే ఉండనివ్వడం లేదు అని ఆనా ఫ్రాంక్ కి చెప్తుంది. అవును, వాళ్ళు అమ్మాయిలని చూడకుండా ప్రతి ఒక్కరిని దారుణంగా ట్రీట్ చేస్తారు. నీకు వాళ్ళందరి నుంచి సెక్యూరిటీ కావాలంటే నువ్వు నన్ను సుఖపెట్టాలి అని ఆనాకి చెప్తాడు. దాంతో ఆనా అక్కడి నుంచి భయపడుతూ తన రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్లో ఆనా టెన్షన్ పడుతూ ఉండటంతో జెనీ ఆనాతో మాట్లాడుతూ ఫ్రాంక్ ఒక దుర్మార్గుడు, కనిపించిన ప్రతి అందమైన అమ్మాయితో కూడా తన కోరికలు తీర్చుకోవాలనుకుంటాడు అని ఆనాని ఓదార్చుతూ తనకి చాలా క్లోజ్ అవుతుంది. దాంతో ఆనా కూడా జెనీని కిస్ చేసి తనతో ఇంటిమేట్ అవుతుంది. అయితే తర్వాత సీన్ లో ఆనా ప్రిజన్ గ్రౌండ్ లో వెళ్తుంటే మరో గ్రూప్ కి చెందిన కెల్లా అనే అమ్మాయి ఆనాని టీస్ చేస్తూ ఇబ్బందికి గురి చేస్తుంది. ఆనా కోడి దగ్గరికి వెళ్ళి మీ గ్రూప్ లో జాయిన్ అవుతా అని అంటుంది. గ్రూప్ లో ఉన్న జో అనే అమ్మాయి ఆనా తమ గ్రూప్ లో జాయిన్ కావద్దు అన్నట్లుగా అడ్డుకోవడమే కాక ఆనాని కొడుతుంది. ఆనా కూడా తిరిగి కొడుతుంది. అలా ఆనాకి కోడి గ్రూప్ కి ఫైట్ జరుగుతుంటే గార్డ్స్ వచ్చి ఆపుతారు. తర్వాత ఆనాకి పనిష్మెంట్ గా ఒక శానిటరీ రూమ్ లోపలికి తీసుకెళ్తారు. శానిటరీ రూమ్ అంటే ఒక చల్లని రూమ్ లో ఎలాంటి బట్టలు లేకుండా పూర్తిగా నగ్నంగా వదిలేస్తారు. అలాగే ఆనా బట్టలు కూడా విప్పించేసి ఆ రూమ్ లోకి పంపించేస్తారు. ఆ తర్వాత ఆనాని ఫ్రాంక్ రూమ్ లోకి తీసుకొస్తారు. నువ్వు చేస్తున్న పనులకి నీకు ఇదే శిక్ష అని ఫ్రాంక్ అంటూ ఆనాని శారీరకంగా హింసిస్తాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను నిన్ను చూసుకుంటా, కేవలం ఒక్కరోజు నాతో గడుపు, లేదంటే మళ్ళీ నిన్ను ఆ రూమ్ కి పంపించేస్తా అని బెదిరిస్తాడు. ఇక ఆనాకి వేరే దారి లేక ఫ్రాంక్ తో ఇంటిమేట్ అవుతుంది. ఇక ఆనా కోడి గ్రూప్ లో యాక్టివ్ మెంబర్ గా ఉంటూ ఒంటిపై టాటూ వేయించుకుంటుంది. డ్రగ్స్ కూడా తీసుకోవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత కోడి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆనాతో ఇంటిమేట్ అవుతుంది. ఆ తర్వాత రోజు ఆనాని చూడటానికి ఆనా వాళ్ళ అమ్మ వస్తుంది. అప్పుడు ఆనా వాళ్ళ నాన్న చేసిందంతా వాళ్ళ అమ్మతో చెప్తుంది.
కానీ ఆనా వాళ్ళ అమ్మ ఇప్పటికీ మా ఆయన్ని చంపేసినందుకు కోపంతో ఉన్నాను, అంతేకాకుండా అలాంటి మంచి వ్యక్తి మీద లేనిపోనివన్నీ చెప్తావా అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. తన మదర్ వచ్చి కలిసి వెళ్ళిన విషయాన్ని కోడితో ఆనా డిస్కస్ చేస్తుంది. కెల్లా కత్తితో ఆనాని చంపడానికి వస్తుంది. లక్కీలీ ఆనా తప్పించుకుంటుంది. ఇద్దరికి మళ్ళీ ఫైట్ మొదలవుతుంది. దాంతో ఆనాని మళ్ళీ ఫ్రాంక్ రూమ్లోకి తీసుకొని వెళ్తారు. దాంతో ఫ్రాంక్ ఆనాని మళ్ళీ పిలిచి తనతో ఇంటిమేట్ అవ్వాలని బెదిరిస్తాడు. దాంతో ఆనా కూడా ఏం చేయలేక ఫ్రాంక్తో ఇంటిమేట్ అవుతుంది. కానీ ఇలాంటి పనులన్నీ చేస్తున్నా అనే బాధతో డ్రగ్స్కి మెల్లమెల్లగా అడిక్ట్ అయిపోతుంది. కోడి ఎంత చెప్పినా వినకుండా ఆ జైల్లో డ్రగ్స్ సప్లై చేసే ఇద్దరు అమ్మాయిలతో కలిసి రోజు డ్రగ్స్ వేసుకుంటూ ఉంటుంది. ఈ విషయం తెలియడంతో కోడి చాలా కోపంతో ఆనాని తిడుతుంది. ఆనా ఒక రాయిని తీసుకొని ఎవరన్నా దగ్గరకు వస్తే ఈ రాయితో నన్ను నేను కొట్టుకొని చచ్చిపోతా అని బెదిరిస్తూ ఉంటుంది. పోలీసులు సీన్లోకి వచ్చి ఆనాని ఆపడానికి చూస్తుంటారు. ఆనా వాళ్ళ పైకి రాయిని విసురుతుంది. ఆ రాయి వెళ్ళి ఫ్రాంక్ మొహానికి తాకుతుంది. అంతే, ఆనాని డార్క్ రూమ్లో వేస్తారు. ఒంటరిగా ఉన్న ఆనా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడున్న విరిగిపోయిన ట్రేతో చెయ్యిని కట్ చేసుకుంటుంది. గార్డ్స్ వచ్చి ఆనాని మరొక రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. అక్కడ చాలా మంది డ్రగ్స్కి అలవాటు పడిన అమ్మాయిలందరూ ఉంటారు. అది చూసి ఆనాకి చాలా భయమేస్తుంది. అదే రోజు నిజం తెలియడంతో ఆనా వాళ్ళ అమ్మ తిరిగి ఆనాని కలవడానికి వచ్చి నిన్ను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి విడిపిస్తా అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆనా అటు కోడి గ్రూప్లో ఇటు కెల్లా గ్రూప్లో ఉండొద్దని డిసైడ్ చేసుకొని ఒంటరిగా ఉంటుంది. రెండు గ్రూప్స్లోని వ్యక్తులు ఆనాని టీస్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. మరొక రోజు కోడి వచ్చి ఆనాని కొడుతూ తీవ్రంగా హింసిస్తుంది. డాక్టర్ జెన్ ఆనాకి ట్రీట్మెంట్ ఇస్తుంటే ఫ్రాంక్ అక్కడికి వచ్చి ఆనాతో మిస్బిహేవ్ చేస్తుంటాడు. అతను వెళ్ళిపోయాక ఏంటి ఫ్రాంక్ అలా ప్రవర్తిస్తున్నాడు అని జెన్ అడుగుతుంది. ఫ్రాంక్ తనపై చేస్తున్న దారుణాలని ఆనా చెప్తుంది. దాంతో డాక్టర్ కూడా చాలా షాక్ అయ్యి ఫ్రాంక్ మీద కంప్లైంట్ ఇవ్వు అని ఆనాకి చెప్తుంది. కానీ ఆ టైంలో జరిగిందంతా ఫ్రాంక్ సీసీ కెమెరాలో చూసి ఆ డాక్టర్ని ఎలాగైనా వదిలించుకోవాలి, లేదంటే నా జాబ్ కూడా పోతుంది అని భయపడి తనకి తెలిసిన కొంతమంది ఖైదీలతో ఆ డాక్టర్ని ఫ్రాంక్ చంపించేస్తాడు. జైన్ చనిపోయిన విషయం ఆనా తెలుసుకొని షాక్ అవుతుంది. కోడి చంపేసిందని ఫ్రాంక్ చెప్తుంటాడు, కానీ ఆనా అతని మాటల్ని నమ్మదు. ఆ తర్వాత టాలెంట్ షోలో వైలన్ని ప్లే చేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ చాలా ఎమోషనల్ చేసేస్తుంది. షో అయ్యాక ఫ్రాంక్ ఆనా దగ్గరికి వెళ్ళి ఈరోజు నా రూమ్లోకి రా అని చెప్పి ఆనాతో మిస్బిహేవ్ చేస్తాడు. దాంతో ఆనా చాలా బాధతో కోడి దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో కోడి కూడా తన దగ్గర ఉన్న ఫోన్ని ఆనాకి ఇస్తుంది. ఆనా కూడా ఫ్రాంక్ రూమ్ లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్న ఫోన్తో అక్కడ జరిగిందంతా సీక్రెట్గా ఫోన్లో రికార్డ్ చేస్తుంది. అయితే అదే టైంలో ఆనాకి పెరోల్ లెటర్ వస్తుంది. తర్వాత సీన్లో ఆనా పెరోల్ గురించి మాట్లాడటానికి ముగ్గురు అధికారులు వస్తారు. తాము రికార్డ్ చేసిన ఫుటేజ్ని ఆనా వాళ్ళకి చూపిస్తుంది. అంతే, ఫ్రాంక్తో పాటు అధికారులు షాక్ అవుతారు. వెంటనే ఫ్రాంక్ని అరెస్ట్ చేస్తారు. తర్వాత ఆనా కేసుని బాగా స్టడీ చేసి ఆనాని పెరోల్పై విడుదల చేయడానికి ఒప్పుకుంటారు. ఇంకా ఆనా జైల్లో వాళ్ళకి గుడ్ బై చెప్పి జైల్లో నుంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత సీన్లో ఒక మ్యూజిక్ షోలో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుంది. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.